బుల్లితెరపై హీరోయిన్గా సక్సెస్ అయిన మౌని రాయ్ అక్కడి నుంచి అప్గ్రేడ్ అయి బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హీరోయిన్గా గ్లామర్ డాల్లా తనను తాను ప్రూవ్ చేసుకుంది. స్టార్ హీరోయిన్గా మారకపోయినా తనకు అంది వచ్చిన అవకాశాలను మాత్రం జాగ్రత్తగా పట్టుకుని సినిమా చేసుకుంటూ పోతుంది. ఇక ఈ క్రమంలోనే బూత్ని సినిమా చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్స్లో తనకు ఎదురైన ఓ షాకింగ్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పింది. ఇప్పుడు తన మాటలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ మౌని రాయ్ ఏం చెప్పిందంటే, ఓసారి ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఓ ఊరికి వెళ్లారట ఈమె. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ హోటల్ గదిలో దిగారట. అయితే అప్పటికే మౌని రాయ్ రూమ్కి దొంగతనంగా డూప్లికేట్ చేయించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి 12:30 టైంలో ఆమె హోటల్ గదిలోకి చొరబడ్డాడట. అప్పటికీ మౌని రాయ్ పడుకోకుండా తన మేనేజర్తో ఏదో విషయం గురించి మాట్లాడుతూ మేల్కొనే ఉందట. ఆ వ్యక్తి దొంగతనంగా రూమ్లోకి రావడాన్ని ఇద్దరూ చూశారట. చూడ్డమే కాదు, ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరిచారట కూడా. దీంతో దెబ్బకు ఆ వ్యక్తి హోటల్ రూమ్ నుంచి పారిపోయాడట. ఆ తర్వాత ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ని అడిగితే హౌస్ కీపింగ్ వాళ్ళు అయి ఉంటారని సమాధానం ఇచ్చారట నెగ్లెస్గా. అర్ధరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి అని గట్టిగా అడిగితే ఆన్సర్ సరిగా ఇవ్వలేదట. ఏది ఏమైనా ఈ సంఘటన మాత్రం తనకు చెమటలు పట్టించిందని, ఇదే తన లైఫ్లో భయంకరమైన అనుభవం అని వివరించింది ఈ బ్యూటీ.